Hello friends, welcome to Ashoka Online Academy. So, nenu mee Ubbu Ramesh sir, the Faculty of Economy. So, manaku economy subject with respect to TGPSC Group 2 and 3. తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించేటటువంటి గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 మరి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించి ఎకానమీ సబ్జెక్ట్. సో మనకు ఎకానమీ సబ్జెక్ట్కి సపరేట్ పేపర్ ఉంటుంది, పేపర్ 3. సో 150 మార్కుల పేపర్ అది. దీంతో పాటుగా మనకు 10 to 15 మార్క్స్ పేపర్ 1లో, అంటే మరి పేపర్ 1లో భాగంగా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి టోటల్గా 160 to 165 మార్క్స్ మనకు ఈ ఎకానమీ సబ్జెక్ట్ అనేది కలిగి ఉన్నదని మన అందరికీ తెలుసు. సో మరి త్వరలో ఈ గ్రూప్ 2 and 3 ఎగ్జామ్స్ జరగబోయే అవకాశం ఉన్నది కాబట్టి డేట్స్ కూడా అనౌన్స్ చేశారు. కాబట్టి సో ఎకానమీ సబ్జెక్ట్ని మనం ఎలా చదవాలి అంటే, ఆల్రెడీ అభ్యర్థులు చాలామంది మరి ఎకానమీ సబ్జెక్ట్ పైన అధ్యయనం చేసి ఉంటారు. సో మరి నెక్స్ట్ జరగబోయే ఎగ్జామ్స్ని వీళ్ళు ఎగ్జామ్ రాయడానికి సిద్ధంగా ఉంటారు. చాలా కాలం నుంచి ప్రిపేర్ అవుతూ ఉన్నవాళ్ళు ఉంటారు. అదేవిధంగా ఫ్రెషర్స్ రీసెంట్గా లాస్ట్ 4-5 months నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటారు. సో వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని మనం ఎకానమీ సబ్జెక్ట్లో మంచి మార్క్స్ అంటే 160, ఇప్పుడు పేపర్ 3 తీసుకుంటే 150లో కనీసం ఒక 130 మార్క్స్ కూడా తెచ్చుకునేటటువంటి అవకాశం ఉంటుంది అందులో. అదేవిధంగా మరి పేపర్ 1లో కూడా 10 to 15 మార్క్స్ వస్తాయి. కాబట్టి రెండింటిని కలుపుకొని 140 to 145 మార్క్స్ మనకు తెచ్చుకునే విధంగా ఎకానమీని ఎలా చదవాలి, ఎలా అధ్యయనం చేయాలనేది మనం ఇక్కడ చూసే ప్రయత్నం చేద్దాం. సో ఫ్రెండ్స్, ఒక్కటైనా సరే దేనికైనా సరే ముందు మనకు ఫస్ట్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సిలబస్ని అనమాట. సిలబస్ you have to understand and you have to explain in such a way that what is the entire syllabus కంప్లీట్గా కూడా నీ మైండ్లో ఇలా తిరుగుతూ ఉండాలి. మైండ్లో ఇట్లా ఎప్పుడు అడిగినా కూడా నువ్వు ఈ సిలబస్ని ఇట్లా బై హార్ట్ చేసి చెప్పే విధంగా మరి నీకు ఆ సిలబస్ పైన అవగాహన రావడం అనేది ఇక్కడ అవసరం. సో సిలబస్ పై అవగాహన వచ్చినాక అందులో ఉన్న సబ్ టాపిక్స్ ఏమేమి ఉంటాయి అనేది మన టాపిక్స్ వైగా వెళ్తూ, సో దానికి సంబంధించినటువంటి కాన్సెప్చువల్ థింగ్స్ అంటే కాన్సెప్ట్స్ ఏంటి అసలు, వాట్ ఆర్ ద కాన్సెప్ట్స్ అంటే బేసిక్స్ అనమాట. వాట్ ఆర్ ద బేసిక్ ఫండమెంటల్ థింగ్స్ ఇన్ దట్ సిలబస్, అది మనం బాగా అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. సో ముందు సిలబస్ పైన ఒక అవగాహన వచ్చిన తర్వాత ఈ సిలబస్లో ఉన్నటువంటి సబ్ టాపిక్స్ ఏమేమి ఉన్నాయి వాటిని కూడా మనం అవగాహన తెచ్చుకున్న తర్వాత అందులో ఉన్నటువంటి కాన్సెప్ట్స్ ఏంటి, ఆ కాన్సెప్ట్స్ని మనం అధ్యయనం చేసి వాటిని నేర్చుకున్న తర్వాత ఇక నెక్స్ట్ దానిపైన ఉన్నటువంటి ఆ కాన్సెప్ట్స్ పైన కొన్ని అంశాలపైన డేటా ఉంటుంది. ఆ డేటా కోసం మనం ఎకనామిక్ సర్వే లేటెస్ట్ ఎకనామిక్ సర్వే అంటే ఎకనామిక్ సర్వే 2023-24, అదేవిధంగా బడ్జెట్ 2024-25, అటు కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి ఎకనామిక్ సర్వే బడ్జెట్, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎకనామిక్ సర్వే బడ్జెట్. సో ఈ రెండు కూడా మనం అధ్యయనం చేసి దాన్ని ఎకానమీ సిలబస్ తోటి మనం కనెక్టివిటీ అంటే దీనికి అనుసంధానం చేసుకొని మనం టాపిక్ వైజ్గా ఆ ఎకనామిక్ సర్వేలో వచ్చినటువంటి డేటాని, అందులో చెప్పినటువంటి కాన్సెప్ట్స్ని ఇక్కడ మనం టాపిక్ వైజ్గా మనం కనెక్టివిటీ కనుక చేయగలిగితే, వాటిని ఒక రివిజన్స్ కనుక చేయగలిగితే మనం ఎకానమీ పైన గ్రిప్ సాధించినట్టే, మంచి స్కోర్ సాధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్, సో ఫస్ట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద సిలబస్. సెకండ్, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఆర్ ద కాన్సెప్ట్స్, వాట్ ఆర్ ద basic things inside that syllabus, and then you have to go through the economic survey and budget of the state and central. So ఈ రకంగా మనం ప్రిపరేషన్ అనేది వెళ్ళాలి. ఆల్రెడీ మీరు ఈ కాన్సెప్ట్స్ ఇవన్నీ కూడా చదివేసి ఉంటారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను.
చదివిన తర్వాత వీటిని మళ్ళీ ఫాస్ట్గా మరి దీనిపైన ఒక గ్రిప్ తెచ్చుకునేటటువంటి ప్రయత్నం ఎలా చేయాలి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ. సో ఓవరాల్గా తీసుకుంటే ముందుగా ఎకానమీ సిలబస్. సో టీజీపీఎస్సీ నిర్వహించే గ్రూప్ 2 and 3 రెండింటి కూడా ఒకే సిలబస్ ఉందండి. కాబట్టి ఎకానమీ సిలబస్ మీకు అందరికీ తెలుసు. ఇందులో 3 పార్ట్స్ ఉన్నాయి, పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3. సో ప్రతి పార్ట్లో కూడా 5 చాప్టర్స్ ఇవ్వడం జరిగింది, 5 చాప్టర్స్. సో ఇది నీకు ఇమీడియట్గా స్ట్రైక్లోకి రావాలి. సో పార్ట్ 1 5 చాప్టర్స్, పార్ట్ 2 5 చాప్టర్స్, పార్ట్ 3 5 చాప్టర్స్. పార్ట్ 1 5 చాప్టర్స్ అంటే పార్ట్ 1 ఇది ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి ఈ పార్ట్ అండి. సెకండ్ పార్ట్ ఎకానమీ ఆఫ్ ది తెలంగాణ, అంటే తెలంగాణ ఎకానమీకి సంబంధించినటువంటి పార్ట్. థర్డ్ పార్ట్ ఏంటంటే అభివృద్ధి మరియు మార్పులు సమస్యలు అనేటటువంటి టాపిక్ అనమాట. సో ఈ 3 పార్ట్స్ ఉన్నాయి. మళ్ళీ ఈ 3 పార్ట్స్లో 5 చాప్టర్స్ అని చెప్తున్నాం. ప్రతి పార్ట్లో కూడా సో ఆ 5 చాప్టర్స్ ఏవేమి ఉన్నాయనేది కూడా నువ్వు ఇమ్మీడియట్గా చెప్పగలిగి అటుపై అవగాహన తెచ్చుకునే విధంగా తయారవ్వాలి ఈ టైంలో. సో ఇండియన్ ఎకానమీలో తీసుకుంటే 5 చాప్టర్స్ ఏంటంటే నెంబర్ 1 జనాభా, డెమోగ్రఫీ. నెంబర్ 2 జాతీయ ఆదాయం, నేషనల్ ఇన్కమ్. నెంబర్ 3 వ్యవసాయ రంగం, అండ్ అలైడ్ వ్యవసాయ రంగం మరి అనుబంధ రంగాలు అని అంటాడు, ఇంగ్లీష్లో అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్స్ అంటాము. ఇక 4th చాప్టర్లో పారిశ్రామిక మరియు సేవా రంగాలు, ఇండస్ట్రీ యాజ్ వెల్ యాజ్ సర్వీస్ సెక్టార్, 2 కలిపి ఒకే టాపిక్లో ఒకే చాప్టర్ కింద ఇవ్వడం జరిగింది. ఇంకా 5th వన్ ప్రణాళికలు, ప్లానింగ్, నీతి ఆయోగ్, దెన్ పబ్లిక్ ఫైనాన్స్ అంటే ప్రజావిత్తము అని చెప్పేసి అంటారు తెలుగులో. ఈ 5 చాప్టర్స్ కలిపి పార్ట్ 1గా ఇండియన్ ఎకానమీలో భాగంగా ఉన్నాయి. ఇక పార్ట్ 2 తెలంగాణ ఎకానమీలో భాగంగా 5 చాప్టర్స్ ఇచ్చారు ఇక్కడ కూడా. అందులో నెంబర్ 1 ఏంటంటే తెలంగాణ ఆర్థిక వ్యవస్థ, అంటే ఎకానమీ ఆఫ్ ది తెలంగాణ. అంటే తెలంగాణ రాష్ట్రం 2014లో వచ్చింది కాబట్టి బిఫోర్ 2014 అంటే మరి 1956 నుంచి 2014 వరకు తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు సంబంధించినటువంటి నిర్మాణం, ఇందులో ఉన్నటువంటి సమస్యలు, వాటి గురించి మనం అధ్యయనం చేస్తాం. ఇక 2014 తర్వాత తెలంగాణ ఇప్పుడు 2024లో ఉన్నాం కాబట్టి 10 years తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 years అవుతుంది. ఈ 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థకి ఏ రకమైనటువంటి డెవలప్మెంట్ గ్రోత్ సాధించింది, ఉన్నటువంటి సమస్యలు ఏంటి, వీటి గురించి మనం ఇక్కడ అధ్యయనం చేస్తాం. ఇక 2వ చాప్టర్ కింద తెలంగాణ జనాభా మానవ అభివృద్ధి. సో తెలంగాణ డెమోగ్రఫీ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇన్ తెలంగాణ స్టేట్, ఇందులో ఈ చాప్టర్ ఉంది. ఇక 3rd చాప్టర్ వచ్చేసి తెలంగాణ వ్యవసాయ రంగము, తెలంగాణ అగ్రికల్చర్ సెక్టర్. 4th చాప్టర్ వచ్చేసి తెలంగాణ పారిశ్రామిక మరియు సేవా రంగము, తెలంగాణ ఇండస్ట్రీ సర్వీస్ సెక్టర్. 5th చాప్టర్ వచ్చేసి తెలంగాణ బడ్జెట్ మరియు సంక్షేమ విధానాలు, తెలంగాణ బడ్జెట్ ఎస్టిమేట్స్ అండ్ వెల్ఫేర్ స్కీమ్స్ అండ్ వెల్ఫేర్ పాలసీస్ ఆఫ్ ది తెలంగాణ స్టేట్. సో ఈ 5 చాప్టర్స్ కింద పార్ట్ 2 ఉన్నది. ఇంకా పార్ట్ 3కి వస్తే అభివృద్ధి మరియు మార్పులు సమస్యలు, ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ చేంజెస్ అని చెప్పేసి అంటున్నాం ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే దీంట్లో కూడా 5 చాప్టర్స్ ఉన్నాయండి. అందులో నెంబర్ 1 ఆర్థిక వృద్ధి, ఆర్థిక అభివృద్ధి అంటే ఎకనామిక్ గ్రోత్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్. సో ద గ్రోత్ అండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్, వృద్ధి అంటే ఏంటి, అభివృద్ధి అంటే ఏంటి, వాటికి సంబంధించినటువంటి అంశాలని, వృద్ధి సిద్ధాంతాలను సంబంధించినటువంటి అంశాలు ఇక్కడ చదువుతాం. తర్వాత 2nd చాప్టర్ కింద సామాజిక అభివృద్ధి, సోషల్ డెవలప్మెంట్ అంటారు. దీంట్లో సబ్ టాపిక్స్ ఏమున్నాయి కూడా మనం చూద్దాం ఒకసారి. 3rd చాప్టర్ కింద పేదరికం అండ్ నిరుద్యోగం, పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్. నెక్స్ట్ 4th చాప్టర్ వచ్చేసి ప్రాంతీయ అసమానతలు, రీజనల్ ఇన్ఈక్వాలిటీస్. అండ్ 5th వన్ ఈజ్ సుస్థిర అభివృద్ధి, దీనిని కొనసాగించగల అభివృద్ధి లేదా నిలకడగల అభివృద్ధి అంటారు. ఇంగ్లీష్లో సస్టైనబుల్ డెవలప్మెంట్ అని చెప్పేసి అంటారు. సో ఈ రకంగా పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ప్రతి పార్ట్లో కూడా 5 చాప్టర్స్ ఉన్నాయనేది, ఆ చాప్టర్స్ ఏమేమి ఉన్నాయనేది నువ్వు ఇమ్మీడియట్గా ఐడెంటిఫై చేసి చెప్పగలిగే విధంగా ఉండాలి. ఇక తర్వాత నెక్స్ట్ మనం ఇంటర్నల్కి వెళ్తే చూడండి, మరి పార్ట్ 1 అంటే ఇండియన్ ఎకానమీ అని చెప్పుకున్నాం. ఇండియన్ ఎకానమీలో ఫస్ట్ చాప్టర్ ఏంటండి, డెమోగ్రఫీ. జనాభా అని చెప్పేసి అంటున్నాం. ఈ జనాభాలో భారతీయ జనాభా యొక్క లక్షణాలు, జనాభా పరిమాణం మరియు వృద్ధి రేటు, జనాభా డివిడెండ్,
జనాభా రంగం పంపిణీ, భారతదేశ జనాభా విధానాలు అని చెప్పేసి మనకు ఇక్కడ చెప్తున్నాడు. అంటే కంప్లీట్గా పాపులేషన్ అండి. పాపులేషన్ ఫస్ట్ చాప్టర్లో మనం పాపులేషన్ అని చెప్పేసి ఉన్నది. అదేవిధంగా డెమోగ్రాఫిక్ డివిడెండ్ అనే కాన్సెప్ట్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఓవరాల్గా తీసుకుంటే ఈ చాప్టర్లో మనం ఓకే భారతదేశంలో జనాభా ఏ రకంగా పరిణామం చెందుతూ వచ్చింది అంటే బిఫోర్ ఇండిపెండెన్స్ బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి లేటెస్ట్ వరకు, అంటే లాస్ట్ జనాభా లెక్కలు 2011-12 జనాభా లెక్కలు కాబట్టి మరి ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు తీస్తూ ఉంటారు. కాబట్టి మనకు ఆ సంవత్సరంలో తీసినటువంటి జనాభా లెక్కల్ని మనం మరి స్టాండర్డ్గా తీసుకొని వాటిని మనం ఇక్కడ అధ్యయనం చేయాల్సి ఉంటుంది అన్నమాట. అయితే ఇందులో మరి మనకు 15 నుంచి సంవత్సరాలు దాటినటువంటి జనాభా అంటే దేశ ఆర్థిక అభివృద్ధికి ఉపయోగపడేటటువంటి జనాభా భారతదేశంలో ఎక్కువగా ఉంది. దాన్ని మనం జనాభా డివిడెండ్ అంటారు, డెమోగ్రాఫిక్ డివిడెండ్ అంటారు. ఓకే, సో ఈ డెమోగ్రాఫిక్ డివిడెండ్ యొక్క విధానాలు ఎలా ఉన్నాయి అనేది మనం ఇక్కడ అధ్యయనం చేస్తాం. రైట్. సో జనాభా ఎలా పెరుగుతూ వచ్చింది, జనాభా పెరుగుదల యొక్క లక్షణాలు ఎలా ఉన్నాయి, అందులో మరి అభివృద్ధి అంటే వస్తు సేవల ఉత్పత్తిలో ఉపయోగపడేటటువంటి జనాభా ఎలా ఉంది ఇండియాలో, వివిధ రంగాలలో జనాభా విధానాలు ఎలా ఉన్నాయి అంటే ఇప్పుడు ఉన్నటువంటి జనాభా పరంగా తీసుకుంటే ఓకే జనాభా రంగం వివిధ అంటే మహిళల పరంగా కానీ, అదేవిధంగా పురుషుల పరంగా కానీ, అదేవిధంగా పట్టణ జనాభా, గ్రామీణ జనాభా, పిల్లల జనాభా, వృద్ధుల జనాభా, రైట్. సో మరి కార్మిక జనాభా, ఓకే ఉద్యోగుల జనాభా, నిరుద్యోగుల జనాభా, ఇలా అనేక రకాల అంశాలు మనకి ఇక్కడ వస్తాయి. కాబట్టి వీటిపైన మనం గ్రిప్ సాధించేటటువంటి ప్రయత్నం చేయాలి. సో దీనికి స్టాండర్డ్ ఏంటంటే ఇటీవల వచ్చినటువంటి గత 14 సంవత్సరాల కింద రిలీజ్ అయినటువంటి జనాభా లెక్కలే మనకు ప్రామాణికం. వాటి బేస్గానే మనం ఈ చాప్టర్ని అధ్యయనం చేస్తాం. ఇకపోతే రెండవ చాప్టర్ జాతీయ ఆదాయం, నేషనల్ ఇన్కమ్. ఈ నేషనల్ ఇన్కమ్ సో దీంట్లో అనేక రకాల కాన్సెప్ట్స్ ఉంటాయి. రైట్. సో జాతీయ ఆదాయం అంటే జాతీయ ఆదాయం సంబంధించినటువంటి విధానాలు అంటే జీడిపి, జిఎన్పి, ఎన్డిపి, అదేవిధంగా ఎన్ఎన్పి, ఇలా 4 జాతీయ ఆదాయ భావనలు ఉంటాయి. సో వీటికి సంబంధించినటువంటి అనేక రకాల బేసిక్ కాన్సెప్ట్స్ అంటే కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అనేది ఈ చాప్టర్లో చాలా ఇంపార్టెంట్. దీంతో పాటుగా ఈ చాప్టర్ యొక్క మనం ఇంకా అధ్యయనం చేయాల్సినటువంటి మరో యాంగిల్ ఏంటంటే ఎకనామిక్ సర్వేలో ఈ యొక్క విలువలు ఎలా ఉన్నాయి, ఈ జీడిపి, జిఎన్పి, ఎన్డిపి, ఎన్ఎన్పి వీటికి సంబంధించినటువంటి వాల్యూస్ ఎలా ఉన్నాయి, వాటి గ్రోత్ రేట్ ఎలా ఉంది అనేది మనం ఇక్కడ అధ్యయనం చేయాలి. సో నేషనల్ ఇన్కమ్ అనేది ఇక్కడ చాలా కాన్సెప్చువల్ బేస్డ్ చాప్టర్ అండి. ఎక్కువ క్వశ్చన్స్ కాన్సెప్ట్స్ బేస్గానే వస్తాయి. కానీ చాలామంది ఈ డేటా అంతా గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి భయపడతా ఉంటారు. అంత అవసరం లేదు. జాతీయ ఆదాయం నుంచి వచ్చే క్వశ్చన్స్లలో 95% క్వశ్చన్స్ కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ ఓన్లీ. ఓకే, అంటే సబ్జెక్ట్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ ఉంటే ఈ చాప్టర్లో మంచి మార్క్స్ తెచ్చుకునేటటువంటి అవకాశం మనకి ఇక్కడ ఉంటుంది. రైట్. సో అదేవిధంగా నెక్స్ట్ థర్డ్ చాప్టర్ తీసుకుంటే ప్రాథమిక మరియు మాధ్యమిక రంగాలను అంటున్నాడు. ఇట్ ఈస్ నథింగ్ బట్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్ అండి. ఇక్కడ అంటే భారతదేశం యొక్క వ్యవసాయ రంగము, కంప్లీట్గా వ్యవసాయ రంగంలో జరుగుతున్నటువంటి జాతీయ ఆదాయానికి ఈ వ్యవసాయ రంగం ఏ రకంగా దోహదపడుతుంది. రైట్. నేషనల్ ఇన్కంలో మరి 3 రంగాల కాంట్రిబ్యూషన్ ఉంటుంది. ఏంటిది? ప్రైమరీ సెక్టర్, అదేవిధంగా సెకండరీ సెక్టర్, అదేవిధంగా సర్వీస్ సెక్టర్ లేదా టెరిషరీ సెక్టర్ అంటాము, లేదా వ్యవసాయ రంగము, పారిశ్రామిక రంగము, సేవా రంగము. సో ఈ 3 రంగాలు జాతీయ ఆదాయంలో ఏ రకమైనటువంటి వాటాను కలిగి ఉన్నాయి. సో వాట్ ఆర్ ద కాంట్రిబ్యూషన్స్ మేడ్ బై దిస్ 3 సెక్టర్స్ ఇన్ నేషనల్ ఇన్కమ్ అనేది ఇక్కడ ఫస్ట్గా మనం ఇక్కడ చెప్తున్నారు. జాతీయ ఆదాయానికి ఈ వ్యవసాయ రంగం అనేది ఏ రకంగా దోహదపడుతుంది, అదేవిధంగా భారతదేశంలో పంటల సరళి క్రాపింగ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది. రైట్. సో అదేవిధంగా భారతదేశంలో నీటిపారుదల ఇరిగేషన్ ఎలా ఉంది, వ్యవసాయ ఆర్థిక మరియు మార్కెటింగ్ అంటే అగ్రికల్చర్ సెక్టర్ మార్కెటింగ్ ఎలా ఉంటుంది. ఓకే, అదేవిధంగా మరి అగ్రికల్చర్ సెక్టర్ పంటల యొక్క ధరలు, ముఖ్యంగా ఇక్కడ ఎంఎస్పి కనీస మద్దతు ధర, ఓకే మినిమం సపోర్టింగ్ ప్రైస్ అంటాము,
దానికి సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి. అదేవిధంగా వ్యవసాయ సబ్సిడీలు, అగ్రికల్చర్ సబ్సిడీస్ ఉంటాయి. దీంట్లో అతి ముఖ్యమైనటువంటి టాపిక్ ఏంటంటే వ్యవసాయ రంగంలో ఆహార భద్రత. ఓకే, ఫుడ్ సెక్యూరిటీ, ఆహార భద్రత అంటే మరి వ్యవసాయ రంగమే దేశంలో ఉన్న ప్రజలందరికీ ఆహారాన్ని అందిస్తుంది కాబట్టి మరి ఈ ఆహారాన్ని ప్రజలందరికీ ఎలా రీచ్ చేస్తున్నాము, దీనిపైన ప్రభుత్వం యొక్క పాలసీ ఎలా ఉంది, ఓకే, ఫుడ్ సెక్యూరిటీ పాలసీ మరి ఎలా ఉంది, ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్స్ ఎలా ఉన్నాయి, ఈ చట్టాలు ఎలా అమలు చేయబడుతున్నాయి అనేది చాలా కీలకమైనటువంటి అంశం ఇక్కడ. సో ఈ వ్యవసాయ రంగంలో ఎక్కువగా ఎగ్జామ్లో క్వశ్చన్స్ వచ్చేటటువంటి అవకాశం ఉన్న ఏరియా ఏదయ్యా అంటే అగ్రికల్చర్ మార్కెటింగ్ సిస్టమ్, అంటే వ్యవసాయ మార్కెటింగ్ విధానాలు. అదేవిధంగా అగ్రికల్చర్ ప్రైజింగ్ సిస్టమ్ అంటే వ్యవసాయ ధరల విధానాలు, అదేవిధంగా వ్యవసాయ సబ్సిడీలు, అదేవిధంగా ఆహార భద్రత అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. దీంతో పాటుగా వ్యవసాయ అనుబంధ రంగాలు ఉంటాయి. ఓకే, పాడి పరిశ్రమ, కోళ్ళ పరిశ్రమ ఇలాంటివి ఉంటాయి, వాటి మీద పశువుల పెంపకం. సో ఇవి కూడా మరి ఏ రకంగా వ్యవసాయ రంగానికి కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి, ఇవి జాతీయ ఆదాయంలో ఏ రకమైనటువంటి వాటాను కలిగి ఉన్నాయి అనేది మనం చూడాలి. సో ఇందులో కూడా కాన్సెప్ట్స్ నేర్చుకున్న తర్వాత డేటాకి అంటే కావాల్సినటువంటి వివరాలకి డేటాలకు మనం ఎకనామిక్ సర్వే ఖచ్చితంగా చదవాల్సింది. అందులో ఉన్నటువంటి వ్యవసాయ రంగం అనే టాపిక్ సపరేట్ ఉంటుంది ఎకనామిక్ సర్వేలో. సో దానిలో ఉన్నటువంటి అంశాలని ఈ చాప్టర్లో మనం నేర్చుకున్నటువంటి బేసిక్స్, కాన్సెప్టువల్ థింగ్స్ని మనం కనెక్టివిటీ చేసుకోవాలి, అప్లై చేసుకోవాలి. ఆ రకంగా ఈ చాప్టర్ పైన మంచి గ్రిప్ తెచ్చుకునేటటువంటి అవకాశం ఉంటుంది. రైట్, ఇకపోతే నెక్స్ట్ పరిశ్రమలు మరియు సేవా రంగాలు అంటున్నాండి, అంటే ఇండస్ట్రీ అండ్ సర్వీస్ సెక్టార్ ఇక్కడ. సో భారతదేశ పారిశ్రామిక విధాన తీర్మానాలు, ఓకే, 1948 నుంచి స్టార్ట్ అయినటువంటి ఇండస్ట్రియల్ పాలసీస్, మరి పారిశ్రామిక విధానాలు ఎలా ఉన్నాయి, ఓకే, అదేవిధంగా పరిశ్రమ రంగం, సేవా రంగం జాతీయ ఆదాయంలో ఏ రకమైన వాటాను కలిగి ఉన్నాయి. రైట్, అదేవిధంగా ఇండియాలో ఉన్నటువంటి భారీ పరిశ్రమలు, ఓకే, మెగా ఇండస్ట్రీస్ ఏమిటి, దాంతోపాటుగా ఎంఎస్ఎంఈలు, ఓకే, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్, ఓకే, సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలు అంటారు. వీటి యొక్క కాంట్రిబ్యూషన్ మరి మొత్తం పారిశ్రామిక రంగంలో సుమారుగా 35% వాటా ఈ ఎంఎస్ఎంఈ రంగం కలిగి ఉన్నది. ఓకే, కాబట్టి ఎంఎస్ఎంఈ రంగాల గురించి మనకు ఎకనామిక్ సర్వేలో ఓకే మంచి అవగాహనతో డేటా ఇవ్వడం జరిగింది లేటెస్ట్ ఎకనామిక్ సర్వేలో. కాబట్టి వీటిపైన కూడా మనం ఓకే మరి గ్రిప్పు సాధించాలి. దాంతోపాటుగా ఈ మరి పారిశ్రామిక ఫైనాన్స్, ఓకే, పారిశ్రామిక ఫైనాన్స్ అంటే ఇండస్ట్రియల్ ఫైనాన్స్ అన్నమాట. పారిశ్రామిక రంగానికి మరి ఫైనాన్స్ అనేది అంటే మూలధనం అనేది ఎలా సమకూర్చబడుతుంది అనేది మనం ఇక్కడ చూడాలి. ఇక తర్వాత జాతీయ ఆదాయానికి సేవల రంగం సహకారం. జాతీయ ఆదాయంలో 3 రంగాలు అంటే వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, సేవా రంగాలలో అత్యధిక వాటా ఓకే ఎవరు కలిగి ఉన్నారు అంటే సేవా రంగమే కలిగి ఉన్నది. కాబట్టి సేవల రంగం అనేది చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంది ఇక్కడ ఇండియాలో. కాబట్టి మరి ఈ సేవా రంగంలో భారతదేశంలో ఉన్నటువంటి మరి మౌలిక సదుపాయాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, ఓకే, దాంతోపాటు ఇక్కడ ఇచ్చినటువంటి మరొక టాపిక్ ఏంటంటే భారతదేశ విదేశీ వాణిజ్యం, ఫారెన్ ట్రేడ్ అని చెప్పేసి కూడా అంటున్నారు. ఓకే, అంటే ఎగుమతులు దిగుమతులు దానికి సంబంధించినటువంటి ఫారెన్ ట్రేడ్, ఇందులో అనేక రకాల కాన్సెప్టువల్ థింగ్స్ ఉంటాయి. తర్వాత ఎకనామిక్ సర్వేని ఆధారంగా చేసుకొని, బడ్జెట్ని ఆధారంగా చేసుకొని లేటెస్ట్గా ఇండియన్ ఫారెన్ ట్రేడ్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి అనేది మనం ఇక్కడ ఈ చాప్టర్లో చదివే ప్రయత్నం చేస్తాం. ఓకే, రైట్. ఇకపోతే నెక్స్ట్ 5th చాప్టర్ అండి. 5th చాప్టర్ ఏంటంటే ప్రణాళిక నీతి ఆయోగ్. అంటే భారతదేశంలో మరి పంచవర్ష ప్రణాళికలు 1951 నుంచి మొదలు పెడితే 2017 వరకు మరి 12 పంచవర్ష ప్రణాళికలను అమలు చేశాము. ఓకే, మధ్యలో వార్షిక ప్రణాళికలు అంటే 1960sలో 3, ఓకే, అదేవిధంగా 1990sలో 2 వార్షిక ప్రణాళికలను మనం ఇంప్లిమెంట్ చేస్తూ 12 5-year ప్లాన్స్ని ఇంప్లిమెంట్ చేసినాం. తర్వాత నీతి ఆయోగ్ అనేది పంచవర్ష ప్రణాళికల స్థానంలో తీసుకొచ్చినటువంటి నూతన అంశాలు ఉన్నాయి. సో ప్రణాళికల గురించి డీటెయిల్డ్గా మనం 1951 నుంచి 2017 వరకు 12 పంచవర్ష ప్రణాళికలు అమలు చేసినాం. ఆ ప్రణాళికల యొక్క ఓకే బేసిక్ కాన్సెప్ట్ ఏంది, ప్రతి ప్రణాళికలో దేనిపైన మనం ఎక్కువగా ఇంపార్టెన్స్ కేటాయించినాం, మన ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకున్నాం, కేటాయింపులు ఎలా ఉన్నాయి,
అదేవిధంగా ఆ ప్రణాళికలో సాధించినటువంటి అభివృద్ధి ఏంటి, ఆ ప్రణాళిక సాధించినటువంటి విజయాలు ఏంటివి, అపజయాలు ఏంటివి, ప్రతి ప్రణాళికలో జరిగినటువంటి మెయిన్ ఇన్సిడెంట్స్, అవి పథకాల ప్రవేశం కావచ్చు, ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్మెంట్ కావచ్చు, వ్యవసాయ రంగంలో వచ్చినటువంటి విధానాలు కావచ్చు, ప్రతి ప్రణాళికలో ఏ మేజర్ ఇన్సిడెంట్స్ జరిగినాయి, ఏ సంస్థలు ఎస్టాబ్లిష్ అయినాయి, ఎకానమీ డెవలప్మెంట్ ఎలా అవుతూ వచ్చిందనేది మనం డీటెయిల్గా వాటిని చదవాల్సి ఉంటుంది. తర్వాత నీతి ఆయోగ్ యొక్క నిర్మాణము, నీతి ఆయోగ్ వచ్చిన తర్వాత ఓకే మరి డెవలప్మెంట్ గ్రోత్ అనేది ఏ రకంగా ఉన్నది, నీతి ఆయోగ్ ఏ రకంగా మరి థింక్ ట్యాంక్ అంటాం నీతి ఆయోగ్ని, ఏ రకంగా ఇండియన్ ఎకానమీ డెవలప్మెంట్లో నీతి ఆయోగ్ తన యొక్క రోల్ను పోషిస్తూ ఉన్నది అనే విషయం మనం ఇక్కడ చదువుతాం. సో దీని తర్వాత ఈ 5th చాప్టర్లో ఇచ్చినటువంటి మరో టాపిక్ ఏంటంటే పబ్లిక్ ఫైనాన్స్ అంటున్నారు. పబ్లిక్ ఫైనాన్స్ అంటే ప్రజావిత్తము అంటే ఓకే మరి ఇందులో ప్రభుత్వం యొక్క బడ్జెట్ సంబంధించినటువంటి అంశాలు, ప్రభుత్వం యొక్క ఆదాయాలు ఎలా ఉన్నాయి, ప్రభుత్వం చేసే ఖర్చు ఎలా ఉంది, ప్రభుత్వం తీసుకొచ్చేటటువంటి అప్పులు ఉంటాయి, అప్పులు ఎలా ఉన్నాయి, అప్పులపైన మరి వీళ్ళు పేమెంట్ చేసేటటువంటి వడ్డీలు కానీ దానికి సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా ఇక్కడ చదువుతాం. ఇక్కడ మనకు FRBM యాక్ట్ ఉంటుందండి. FRBM ఓకే. సో ఈ యాక్ట్ చాలా కీలకము, దీనిపైన మేజర్ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి ఆ చట్టానికి సంబంధించినటువంటి కంప్లీట్ అంశాలు మనం ఇక్కడ చదువుతాం. దాంతోపాటుగా ఫైనాన్స్ కమిషన్స్ అంటాము. ఓకే, సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ CFC అంటాము. ఈ ఫైనాన్స్ కమిషన్స్ ఏర్పాటు, వాటి నిర్మాణాలు, ఓకే మరి లేటెస్ట్ ఫైనాన్స్ కమిషను, అందులో చెప్పబడినటువంటి అంశాలు, కేంద్రం నుంచి రాష్ట్రానికి వెళ్ళాల్సినటువంటి ఆర్థిక వనరులు, ఇవన్నీ కూడా మనం డీటెయిల్గా ఈ చాప్టర్లో చదవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒక రకంగా చెప్పాలంటే 5th చాప్టర్ అనేది చాలా పెద్దది, ప్రణాళికలు చాలా వ్యాస్ట్గా ఉంటాయి. దాంతోపాటుగా పబ్లిక్ ఫైనాన్స్ అని మనకు సెంటెన్స్ ఇచ్చాడు, కానీ దాంట్లో చాలా అంశాలు ఇమిడి ఉంటాయి, చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి. వాటిని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ మనకు ఉంటుంది. ఓకే రైట్. సో బడ్జెట్ లోట్లు, బడ్జెట్ భావనలు, FRBM లేటెస్ట్ సెంట్రల్ బడ్జెట్, ఓకే మరి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్, ఓకే అదేవిధంగా పబ్లిక్ డెప్ట్, గవర్నమెంట్ చేసేటటువంటి అప్పులు, ఫైనాన్స్ కమిషన్స్, ఇలా ఈ చాప్టర్ అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ మీరు ఈ చాప్టర్ అనగానే అందులో మెయిన్ అంశాలు ఏమేమి ఉంటాయి అనేది మనకి ఎంబడే మైండ్లోకి వచ్చేసేయాలి. రైట్. సో 5వ చాప్టర్ అంటే ప్రణాళిక, నీతి ఆయోగ్, పబ్లిక్ ఫైనాన్స్. ప్రణాళికలు అనగానే సింపుల్గా ప్రణాళిక సంఘం కానించి మొదలు పెడతాం. ప్రణాళిక సంఘం కానించి నెక్స్ట్ ఏం చేస్తాం, 12 పంచవర్ష ప్రణాళికలు, ఏ ప్రణాళిక ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎక్కడ ఎండ్ అయింది, అందులో మనం పెట్టుకున్నటువంటి టార్గెట్స్ ఏంటి, సాధించినటువంటి విజయాలు ఏంటి, ఆ సంవత్సరాలు ఆ 5 years టైంలో ఆ ప్రణాళిక కాలంలో వ్యవసాయ రంగము, పారిశ్రామిక రంగం, సేవా రంగంలో వచ్చినటువంటి నూతన ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ, నూతన డెవలప్మెంట్స్ కానీ, నూతన డిసిజన్స్ కానీ ఏమున్నాయి. అదేవిధంగా సామాజిక రంగం, హెల్త్, ఎడ్యుకేషన్ సెక్టార్, ఓకే అన్ఎంప్లాయ్మెంట్ సెక్టార్, పేదరిక నిర్మూలన కోసం, నిరుద్యోగ నిర్మూలన కోసం, ఓకే విద్య, వైద్య, ఆరోగ్య సదుపాయాలు కల్పించడం కోసం ప్రభుత్వాలు తీసుకొచ్చినటువంటి సంక్షేమ విధానాలు, వెల్ఫేర్ పాలసీస్ ఏంటి, స్కీమ్స్ ఏంటి, అలా చదువుకుంటూ వెళ్తాం ప్రణాళికను. ఓకే తర్వాత నీతి ఆయోగ్ వస్తుంది, నీతి ఆయోగ్ నిర్మాణము, నీతి ఆయోగ్ వచ్చిన తర్వాత జరిగినటువంటి డెవలప్మెంట్ ఏంటి, ఇలా ఒక రఫ్ అవగాహన. తర్వాత పబ్లిక్ ఫైనాన్స్లో బడ్జెట్ అంటే ఏంటి, బడ్జెట్కి సంబంధించినటువంటి మౌలిక అంశాలు, ఓకే అవి చూసుకున్న తర్వాత మరి బడ్జెట్ లోట్లు, FRBM చట్టం ఎలా ఉంటుంది, రైట్ లేటెస్ట్ బడ్జెట్, అందులో ఉన్నటువంటి అంశాలు ఏంటి. ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే బడ్జెట్లో అనేక రకాల, ఇప్పుడు ప్రతి రంగానికి ఇంత కేటాయిస్తుంటారు, ఇంత ఖర్చు అవుతూ ఉంటుంది, అనేక రకాల డేటా ఇన్వాల్వ్ అయి ఉంటుంది అక్కడ. ఆ డేటాకి సంబంధించినటువంటి ఆ డేటాని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు ఇక్కడ. ఓకే కాబట్టి ఆ డేటా అంతా గుర్తుండాలని భయం అవసరం లేదు, డేటా అవసరం లేదు, కాన్సెప్ట్స్ ఉంటాయి, ఆ కాన్సెప్ట్స్ అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ డేటా గురించి వరీ కావద్దు. ఓకే రైట్. సో ఇది మనకు ఇండియన్ ఎకానమీలో ఉన్నటువంటి ఫస్ట్ పార్ట్ 1లో ఉన్నటువంటి అంశాలండి. ఇక పార్ట్ 2 తెలంగాణ ఎకానమీలో ఫస్ట్ చాప్టర్ ఏంటంటే తెలంగాణ ఆర్థిక వ్యవస్థ నిర్మాణము మరియు అభివృద్ధి అంటున్నాడు. సింపుల్, ఈ చాప్టర్ అన్నీ పక్క విడిచి ఏం చేయాలంటే 1956 నుంచి 2014 వరకు
తెలంగాణ ఎకానమీ ఎలా ఉంది అంటే ఇందులో మేజర్గా మనకు వచ్చేటి ఏంటంటే ఓకేనండి, నీళ్లు నిధులు నియామకాలు, నీళ్లు నిధులు నియామకాలు, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు డిమాండ్ కూడా ఈ 3 అంశాల చుట్టే తిరిగింది. కాబట్టి 1956 నుంచి 2014 వరకు ఈ నీళ్లు నిధులు నియామకాల పైన జరిగినటువంటి డెవలప్మెంట్ ఏంది అంటే ముఖ్యంగా ఇక్కడ సిలబస్లో చెప్తున్నాడు తెలంగాణ ఆర్థిక వ్యవస్థ 1956 to 2014. ఓకే, ఇందులో అనేక రకాల కమిటీలు కమిషన్లు ఏర్పాటు చేశారు. ఓకే, వీటిపైన తెలంగాణపై జరుగుతున్నటువంటి వివక్ష, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు ఈ నీళ్లు నిధులు నియామకాల్లో జరుగుతున్నటువంటి అన్యాయం గురించి అధ్యయనం చేయడం కోసం అనేక రకాల కమిటీలు వేశారు. లైక్ తార్ కమిషన్, వాంచు కమిటీ, లలిత్ కుమార్ కమిటీ, కుమార్ లలిత్ కమిటీ అంటారు, భార్గవ్ కమిటీ, ఇలాంటి కమిటీలు ఉన్నాయి. ఈ కమిటీలకు సంబంధించినటువంటి అంశాలను మీరు తెలంగాణ ఉద్యమంలో కూడా చదువుకుంటారు. అది ఇక్కడ మీకు చాలా ఉపయోగపడుతుంది. ఓకే, కాబట్టి అదే కాన్సెప్ట్ ఇక్కడ ఉంటుంది. ఈ కమిటీలకు సంబంధించి అది చెబుతారు. తర్వాత ఇక్కడ ఇంకో టాపిక్ ఏం చెప్తున్నాడు అంటే దీంట్లో భూ సంస్కరణలు. ఓకే, భూ సంస్కరణలు, ల్యాండ్ రిఫార్మ్స్. ఇంతకుముందుకు పాత సిలబస్లో భూ సంస్కరణలు అనేది సపరేట్ చాప్టర్గా ఉండేది. కానీ ఇప్పుడు ఒక పాయింట్గా మాత్రమే ఈ భూ సంస్కరణలు, ల్యాండ్ రిఫార్మ్స్ గురించి ఇక తెలంగాణ ఎకానమీలో మన ఫస్ట్ చాప్టర్లో ఇవ్వడం జరిగింది. సో మరి ఈ భూ సంస్కరణలకు సంబంధించినటువంటి కంప్లీట్ ఓవర్వ్యూ ఓకే మనకు అవగాహన ఉండాలి. ముఖ్యంగా కౌలు సంస్కరణలు, గరిష్ట భూ పరిమితి చట్టాలు, ఓకే పట్టణ భూగరిష్ట పరిమితి చట్టాలు, ఇలా అనేక రకాల చట్టాలు ఉన్నాయి. ఈ చట్టాల గురించి డీటెయిల్గా అవసరం లేదు, కానీ ఏ చట్టాలు, కౌలు సంస్కరణలు ఏ రకంగా ఉన్నాయి, ఎప్పుడెప్పుడు వచ్చినాయి, అందులో జరిగినటువంటి డెవలప్మెంట్ ఏంది అనేది ఒక రఫ్ ఓవర్వ్యూ కలిగి ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇక్కడ. ఓకే రైట్. దాంతోపాటుగా ఇంకేమంటున్నాడు, 2014 నుండి తెలంగాణ ఆర్థిక వ్యవస్థ వృద్ధి మరియు అభివృద్ధి, ఓకే రంగాల సహకారం, రాష్ట్ర ఆదాయం, తలసరి ఆదాయం అని చెప్పేసి అంటున్నాడు. సో మరి 2014 నుండి లేటెస్ట్ 2024 వరకు తెలంగాణ యొక్క అభివృద్ధి ఎలా ఉంది అంటే దీన్ని ఎక్కడి నుంచి తీసుకొని చదవాల్సి వస్తుంది మనం ఈ పార్ట్ను అంటే తెలంగాణ ఎకనామిక్ సర్వే అండ్ తెలంగాణ బడ్జెట్. దీనికి స్టాండర్డ్ తెలంగాణ ఎకనామిక్ సర్వే, తెలంగాణ బడ్జెట్. ఎకనామిక్ సర్వే 2023-24, బడ్జెట్ 2024-25. సో ఈ 2 అంశాలని మనం చదివితే నీకు కావాల్సినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఈ ఎకనామిక్ సర్వే బడ్జెట్ పైన పట్టు సాధించినవి అనుకోండి, ఆల్మోస్ట్ తెలంగాణ ఎకానమీ పార్ట్ 2 పైన మనకు ప్రిపరేషన్ అయిపోయినట్టే, ఒక 60% ప్రిపరేషన్ అయిపోయినట్టే. ఎందుకంటే చూడండి, ఇప్పుడు ఇదేమో ఈ ఫస్ట్ చాప్టర్లో 1956 to 2014 అంటే అంత స్టాటిక్ పార్ట్. దీంట్లో డేటా మారడం కానీ, ఎకనామిక్ సర్వేని రిఫర్ చేయడం కానీ, బడ్జెట్ను రిఫర్ చేయడం కానీ అవసరం లేదు. కానీ 2014 తర్వాత తెలంగాణ డెవలప్మెంట్ అంటే మనం ఎకనామిక్ సర్వే అండ్ బడ్జెట్ పైన డిపెండ్ అవ్వాలి, వాటి నుంచి వచ్చేటటువంటి విధానాలు తీసుకోవాలి. ఓకే, అక్కడ ఇదే మనకు స్టాండర్డ్ అవుతుంది. రైట్. ఇకపోతే దీంట్లో 2వ చాప్టర్ ఏంటంటే డెమోగ్రఫీ మరియు హెచ్ఆర్డి అంటే తెలంగాణ జనాభా మరియు తెలంగాణ మానవాభివృద్ధి అని అంటున్నాడు. హెచ్ఆర్డి అంటే హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అంటాడు ఇక్కడ. హెచ్ఆర్డి హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్. దీనికి కూడా మనకు ఎకనామిక్ సర్వే నుంచి మనకు మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుందండి. సో ఈ చాప్టర్ కూడా మనం ఎకనామిక్ సర్వే మీద మనం డిపెండ్ కావచ్చు. ఇకపోతే వ్యవసాయ మరియు అనుబంధ రంగాలు. ఓకే, వ్యవసాయ రంగం యొక్క ప్రాముఖ్యత అంటే విత్ రెస్పెక్ట్ టు తెలంగాణ. మనం ఇండియన్ ఎకానమీలో కూడా వ్యవసాయ రంగం అనే చాప్టర్ ఉంది, అక్కడ 2nd చాప్టర్ కింద ఉంది, ఇక్కడ 3rd చాప్టర్ కింద ఉన్నాయి. సో వ్యవసాయ రంగం దానికి సంబంధించిన బేసిక్స్ సేమ్ ఉంటాయి అక్కడిక్కడ. కాకపోతే తెలంగాణ వ్యవసాయ రంగము ఓకే దాని యొక్క ధోరణులు, జిఎస్డిపి అంటే తెలంగాణ రాష్ట్ర ఆదాయంకి తెలంగాణ వ్యవసాయ రంగం అందిస్తున్నటువంటి వాటా ఏమిటి, ఓకే అదేవిధంగా తెలంగాణలో మరి ల్యాండ్ హోల్డింగ్స్ అంటే కమతాలు ఎలా ఉన్నాయి, క్రాపింగ్ ప్యాటర్న్స్ పంటల విధానం ఎలా ఉంది, తెలంగాణ నీటిపారుదల సౌకర్యాలు, ఓకే తెలంగాణ వ్యవసాయ రంగంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, తెలంగాణ వ్యవసాయ రంగం కోసం ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పాలసీస్ విధానాలు ఏంటి అనేటివి మనకు ఇక్కడ ఈ చాప్టర్లో ఉంటుంది. ఈ చాప్టర్ కూడా కంప్లీట్గా ఎకనామిక్ సర్వే
ఆర్థిక సర్వే ఎకనామిక్ సర్వే 2023-24 నుంచి మనకు కంప్లీట్గా దీనికి సంబంధించినటువంటి డేటా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి కూడా మనం ఎకనామిక్ సర్వే పైననే తెలంగాణ ఎకనామిక్ సర్వే పైననే మనం డిపెండ్ అవుతాం. ఇక పోతే పరిశ్రమ సేవా రంగాలు తెలంగాణ ఇండస్ట్రీ అండ్ సర్వీస్ సెక్టార్. ఓకే, దీనికి కూడా ఏముందంటే పరిశ్రమలో తెలంగాణలో పారిశ్రామిక నిర్మాణం మరియు అభివృద్ధి ఎలా ఉంది అని చెప్తున్నాడు. ఓకే, మరి తెలంగాణ రాష్ట్ర ఆదాయంలో తెలంగాణ పారిశ్రామిక రంగం వాటా ఎలా ఉంది, అదేవిధంగా తెలంగాణలో ఎంఎస్ఎంఈ సెక్టార్ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ దాని యొక్క వాటా ఎలా ఉంది, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి పారిశ్రామిక విధానాలు ఎలా ఉన్నాయి ఓకే అనేది ఇక్కడ మనకు చెప్తా ఉన్నాడు. దాంతోపాటుగా ఇందులోనే సేవా రంగం ఉంది, తెలంగాణ సర్వీస్ సెక్టార్ ఉంది. సో సర్వీస్ సెక్టార్ ఇట్ కాంట్రిబ్యూషన్ టు ది జిఎస్డిపి, తెలంగాణ రాష్ట్ర జిఎస్డిపిలో సర్వీస్ సెక్టార్ యొక్క వాటా అండ్ సోషల్ అండ్ ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని అంటున్నాడు. సామాజిక ఆర్థిక అవస్థాపకన అని అంటున్నాడు ఇక్కడ. సోషల్ అండ్ ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సామాజిక ఆర్థిక అవస్థాపన సౌకర్యాలు అంటే మరి సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇప్పుడు సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఎగ్జాంపుల్ మరి ఎడ్యుకేషన్ సిస్టమ్, హెల్త్ సెక్టార్ ఓకే ఇలాంటివి ఉంటాయి. మరి ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ అంటే రోడ్స్ అండ్ డెవలప్మెంట్ ఓకే, రైల్వే సిస్టమ్ ఎలా ఉంది మన తెలంగాణలో ఓకే, దానికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనమాట. అంటే పారిశ్రామిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే పరిశ్రమల స్థాపనకు కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే టిఎస్ ఐపాస్, టిఎస్ బీపాస్ ఇలాంటి అంశాలు మనకి ఇక్కడ చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక విధానాలు, అందులో అవస్థాపన సౌకర్యాలకు సంబంధించినటువంటి అంశాలు. సో ఈ చాప్టర్ కూడా మనకు చాలా వరకు ఎకనామిక్ సర్వేనే ఆధారం అవుతుంది, తెలంగాణ ఎకనామిక్ సర్వేనే ఆధారం అవుతుంది ఈ చాప్టర్ కూడా. ఓకే రైట్. ఇకపోతే రాష్ట్ర ఆర్థిక బడ్జెట్ మరియు సంక్షేమ విధానాలు అని 5th చాప్టర్ కింద అంటున్నాడు. మరి ఈ చాప్టర్లు కూడా సింపుల్గా డైరెక్ట్ చెప్తున్నాడు, తెలంగాణ స్టేట్ బడ్జెట్ అండ్ సంక్షేమ విధానాలు. మరి దీంట్లో స్టేట్ రెవెన్యూ, స్టేట్ ఎక్స్పెండిచర్ అండ్ డెప్ట్ అంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదాయం ఎలా ఉంది, రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఖర్చు ఎలా ఉంది ఓకే, రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి అప్పులు ఏంటి ఓకే, లేటెస్ట్ బడ్జెట్ అంశాలు, అదేవిధంగా వెల్ఫేర్ పాలసీస్ ఆఫ్ ద స్టేట్ సంక్షేమ విధానాలు. సో మరి అనేక రకాల వెల్ఫేర్ స్కీమ్స్, పాలసీస్ మనకు తెలంగాణ రాష్ట్రంలో 2014 తర్వాత ఓకే ప్రవేశపెట్టబడడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి అన్ని అంశాలు ఇది కూడా కంప్లీట్గా మనం ఎకనామిక్ సర్వే పైననే డిపెండ్ అవుతాం రైట్. సో మీరు కనుక గమనిస్తే తెలంగాణ ఎకానమీ చాప్టర్స్ కనుక మీరు గమనిస్తే చూడండి, ఫస్ట్ చాప్టర్ సగం వరకు స్టాటిక్ పార్ట్ ఉన్నది, ఈ మిగిలిన సగం మనం ఎకనామిక్ సర్వే పైన డిపెండ్ అవుతాం. అదేవిధంగా సెకండ్ చాప్టర్ చూడండి డెమోగ్రఫీ, దీనికి కూడా కొంత మనం ఎకనామిక్ ఓకే సర్వే పైన కొన్ని అంశాలు ఉంటాయి, దాని మీద కూడా డిపెండ్ అవుతాం. ఇక వ్యవసాయ రంగం అయితే కంప్లీట్గా ఎకనామిక్ సర్వే పైన మనం డిపెండ్ అవుతాం ఓకే రైట్. మరి ఇండస్ట్రీ సర్వీస్ సెక్టర్ కూడా ఎకనామిక్ సర్వే పైననే ఆధారపడి ఉన్నది. ఇక లాస్ట్ మరి తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ మరి సంక్షేమ విధానాలు, బడ్జెట్ ఎకనామిక్ సర్వే. సో ఓవరాల్గా మీరు కనుక గమనిస్తే తెలంగాణ రాష్ట్ర ఎకనామిక్ సర్వే, తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ వీటిపైన కంప్లీట్ పట్టు సాధిస్తే మనం ఈ పార్ట్ 2 తెలంగాణ ఎకానమీ ఏదైతే ఉందో దానిపైన మంచి గ్రిప్ వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఆ ఎకనామిక్ సర్వేని చాలా డీటెయిల్డ్గా మరి థియరిటికల్గా ఒక లింక్ను ఆధారం చేసుకుంటూ కాన్సెప్టువల్ బేస్గా ఈ యొక్క సిలబస్కి దానిని అనుసంధానం చేసుకుంటూ చదవాలి. డేటాను కూడా సపరేట్గా మనం పాయింట్ టు పాయింట్ ఇంపార్టెంట్ డేటా ఏదైతే ఉందో అదంతా కూడా మనం డీటెయిల్గా చూడాలి రైట్. సో మనం ఈ బడ్జెట్ తెలంగాణకు సంబంధించిన ఎకనామిక్ సర్వే బడ్జెట్ మనం నెక్స్ట్ క్లాసెస్లో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం, దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు రైట్. ఇక పోతే నెక్స్ట్ థర్డ్ పార్ట్ ఏంటంటే అభివృద్ధి మరియు మార్పులు అండి. సో ఇది దీంట్లో ఫస్ట్ చాప్టర్ కింద ఏమంటే గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అంటున్నాడు, అంటే ఆర్థిక వృద్ధి, ఆర్థిక అభివృద్ధి అని చెప్పేసి అంటున్నాడు. ద కాన్సెప్ట్స్ ఆఫ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఓకే, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది డెవలప్మెంట్ అండ్ అండర్ డెవలప్మెంట్
ఓకే, మరి అభివృద్ధి అంటే ఏంటి, అల్ప అభివృద్ధి అంటే ఏంటి, దాని లక్షణాలు ఏ రకంగా ఉంటాయి, మరి ఆర్థిక వృద్ధి అంటే ఏంటి, ఓకే, మరి ఆర్థిక అభివృద్ధిని కొలవడానికి ఉపయోగించినటువంటి మెజర్మెంట్స్ ఏంటి, ముఖ్యంగా హ్యూమన్ డెవలప్మెంట్ మానవ అభివృద్ధి ఎలా ఉంటుంది, ఓకే, అదేవిధంగా హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్స్, ఓకే, మరి జెండర్ రిలీజియన్ సోషల్ సంబంధించినటువంటి అని చెప్తున్నాడు ఇక్కడ. అండ్ ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ HDI హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అంటాము, HDR ఉంటుంది. యాక్చువల్గా హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్లో భాగంగానే HDI ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి అంశాలు ఇక్కడ ఉంటాయి. అంటే ఈ చాప్టర్లో గ్రోత్, డెవలప్మెంట్, ఆర్థిక వృద్ధి, ఆర్థిక అభివృద్ధి, వాటి గురించి వాటి మధ్య ఉన్నటువంటి భేదాలు చదువుతూ అవసరమైతే అభివృద్ధికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి సూత్రాలు ఉంటాయి. ఓకే, మరి వృద్ధి సిద్ధాంతాలు అంటాం. ఆ సిద్ధాంతాల దాకా పోవాల్సిన అవసరం లేదు, కానీ మరి గ్రోత్కి డెవలప్మెంట్కి మధ్య ఉన్న మరి డిఫరెన్స్ ఏందనేది మనకు క్లియర్ కట్గా అర్థం అవ్వాలి. వాటి గురించి వాటి యొక్క లక్షణాలు మనం ఇక్కడ చదువుకుంటాం. మరి అల్పాభివృద్ధి అంటే ఏమిటి, మరి అల్పాభివృద్ధిలో దాని లక్షణాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ మనం చదివిన తర్వాత మానవ అభివృద్ధి గురించి చదువుతాం. ఇందులో అంటే హ్యూమన్ డెవలప్మెంట్, దానికి సంబంధించిన రిపోర్ట్స్ గురించి చదువుతాం ఈ చాప్టర్లో, రైట్. ఇకపోతే సామాజిక అభివృద్ధి, సోషల్ డెవలప్మెంట్ అంటున్నాడు ఇక్కడ. మరి ఇక్కడ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్. సో సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మేజర్ మరి పాత్ర పోషించేటి ఏంటి అంటే హెల్త్ సెక్టార్ అండ్ ఎడ్యుకేషన్ సెక్టార్, అంటే ఆరోగ్య రంగము మరియు విద్యా రంగము వీటిపైన. ఓకే, తర్వాత సోషల్ సెక్టార్, మరి సోషల్ ఇన్ఈక్వాలిటీస్, ట్రాన్స్ఫర్మేషన్ అండ్ సోషల్ సెక్యూరిటీ, అంటే సామాజిక అసమానతలు, సామాజిక భద్రత, సామాజిక భద్రత. సో సమాజంలో మరి ఏ రకమైన అసమానతలు ఉన్నాయి, మరి ప్రభుత్వము మరి అల్పస్థాయిలో అంటే అట్టడుగున ఉన్నటువంటి అంటే సామాజికంగా వెనుకబడినటువంటి వర్గాలకి రక్షణ కల్పించడం కోసం, వాళ్ళని మిగతా వారితో సమానంగా చేయడం కోసం సామాజిక భద్రత, సోషల్ సెక్యూరిటీ అనేది ఏ రకమైనటువంటి విధానం మనం ఇండియాలో పాటిస్తున్నాం అనేది మనం ఇక్కడ చదువుతాం అన్నమాట, రైట్. ఇకపోతే నెక్స్ట్ చాప్టర్ పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్, పేదరికం, నిరుద్యోగం అండి. మరి పేదరికం, నిరుద్యోగానికి సంబంధించినటువంటి అంశాలు ఇందులో ఉంటాయి, థర్డ్ చాప్టర్. సో ఇది గతంలో పాత సిలబస్ ప్రకారం తీసుకుంటే ఇండియన్ ఎకానమీలో భాగంగా ఉండేది. ఓకే, కానీ ఇప్పుడు దీన్ని థర్డ్ పార్ట్లో భాగంగా పెట్టారు ఇక్కడ. సో పేదరికం అంటే ఏంటి, ఆ పేదరికం యొక్క భావనలు, మరి పేదరికం కొన్ని ఫండమెంటల్ కాన్సెప్ట్స్ ఉంటాయి, ఆ కాన్సెప్ట్స్ మనం అర్థం చేసుకుంటాం ఇక్కడ. పేదరికం ఏ రకంగా కొలుస్తారనేది కూడా మనం ఇక్కడ తెలుసుకుంటాము. అదేవిధంగా ఆదాయ అసమానతలు, ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ అని చెప్పేసి ఇక్కడ మరి ఉన్నది. అదేవిధంగా నెక్స్ట్ అన్ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగానికి సంబంధించినటువంటి అంశాలు. ఇప్పుడు ఎకనామిక్ సర్వేలో కూడా దీని గురించి చాలా డీటెయిల్గా చెప్పడం జరిగింది. ఈ నిరుద్యోగం పరంగా భారతదేశంలో మరి 2023-24 సంబంధించినటువంటి నిరుద్యోగిత రేటు 3.2% అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. దాంట్లో మరి PLFS, పీరియాడిక్ PLFS లేబర్ ఫోర్స్ సర్వే అంటామండి. ఇది ప్రతి సంవత్సరం విడుదల చేస్తున్నారు నిరుద్యోగ అంచనాలు వేయడానికి. సో దీన్ని మనం స్టాండర్డ్గా లేటెస్ట్ PLFS డేటాని మనం లేటెస్ట్ తీసుకొని నిరుద్యోగానికి సంబంధించినటువంటి అంశాలను అధ్యయనం చేస్తాం ఇక్కడ. సో ఈ చాప్టర్ ఏంటంటే ఒక 60% కాన్సెప్ట్స్ ఉంటాయండి పేదరికం, నిరుద్యోగంలో. 60 to 70% కాన్సెప్ట్స్, మిగిలిన 30% డేటా ఉంటుంది. ఆ డేటా కూడా మనం ఈ కాన్సెప్ట్స్ అర్థమైతే ఆ డేటా కూడా ఆటోమేటిక్గా మనం దాన్ని సపరేట్గా బైహార్డ్ చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా మనకు అది కూడా మనల్ని ఫాలో అయిపోతుంది, మనకు గుర్తుండిపోతుంది. కాబట్టి ఇక్కడ కాన్సెప్ట్స్ అనేటివి ఇక్కడ అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి ఈ చాప్టర్లో. ఇకపోతే ప్రాంతీయ అసమానతలు. ఈ ప్రాంతీయ అసమానతల్లో పట్టణీకరణ అంటే అర్బనైజేషన్, వలస అంటే మైగ్రేషన్. ఓకే, అదేవిధంగా ఈ రెండు మనం ఈ ప్రాంతీయ అసమానతల గురించిలో ముఖ్యంగా చదువుతాం, అర్బనైజేషన్ యాజ్ వెల్ యాజ్ మైగ్రేషన్. ఈ తర్వాత దీంట్లో భూసేకరణ, ల్యాండ్ అక్విజిషన్ అంటాడు, పునరావాసం, భూసేకరణ, పునరావాసం, రీసెటిల్మెంట్, రీహాబిలిటేషన్ అని చెప్పేసి అంటారు ఇక్కడ. పునరుజ్జీవనం అని చెప్పేసి అంటారు. పునరావాసం, పునరుజ్జీవనం, రీసెటిల్మెంట్, రీహాబిలిటేషన్. సో ఇందులో ఈ ప్రాంతీయ అసమానతలో మనం ముఖ్యంగా ఫోకస్ చేయాల్సింది ఏంటంటే నెంబర్ 1 అర్బనైజేషన్, నెంబర్ 2 మైగ్రేషన్, నెంబర్ 3
ల్యాండ్ అక్విజిషన్ అంటే ఏదైనా ఒక అభివృద్ధి ప్రాజెక్ట్ను చేపట్టినప్పుడు దానికి ల్యాండ్ అవసరమైనప్పుడు ప్రభుత్వము ప్రజల వద్ద నుంచి భూమి సేకరిస్తుంది. దాన్నే భూసేకరణ అంటాము, ల్యాండ్ అక్విజిషన్. మరి ఆ భూసేకరణ మరి ప్రభుత్వం ప్రజల వద్ద నుంచి భూమిని తీసుకున్నప్పుడు భూమిని కోల్పోయిన వారికి ఏ రకమైనటువంటి నష్టపరిహారం అందిస్తుంది. మరి ఆ భూమిపై వాళ్ళు జీవనోపాధి కనుక ఉంటే వాళ్ళకి ఏ రకమైనటువంటి నూతన జీవన విధాన పరిస్థితులను, జీవనోపాధి అంశాలను ప్రభుత్వం కల్పిస్తుంది. భారతదేశంలో ఉన్నటువంటి చట్టాలు ఏంటి, భారతదేశంలో ఈ భూసేకరణ సంబంధించిన విధానాలు ఎలా ఉన్నాయి, పునరావాస విధానాలు ఎలా ఉన్నాయి, పునరుజ్జీవన విధానాలు ఎలా ఉన్నాయి అనేది మనం దీంట్లో చదువుతాం ఇక్కడ, రైట్. సో తర్వాత ఈ లాస్ట్ చాప్టర్ ఏంటంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ అండి, సుస్థిర అభివృద్ధి. సో ఇక్కడ పర్యావరణం, ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ ఓకే కాకుండా ఎకనామిక్ అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి జరగాలని చెప్పేసి మనకు సూత్రం ఉంటుంది. కాబట్టి ఈ సుస్థిర అభివృద్ధి అంటే దీంట్లో పర్యావరణం చూడండి, కాన్సెప్ట్స్ ఆఫ్ ది ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అంటే మరి పర్యావరణ పరిరక్షణ, అదేవిధంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ ఓకే సుస్థిర అభివృద్ధి. ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్లో భాగంగా పొల్యూషన్ అంటే ఏంటి, ఓకే పొల్యూషన్ ఎలా కంట్రోల్ చేయబడుతుంది, ఈ ఎన్విరాన్మెంట్ పైన పొల్యూషన్ యొక్క ఎఫెక్ట్ ఏంటి, ఓకే భారతదేశంలో ఈ ఎన్విరాన్మెంటల్ పాలసీస్ ఏ రకంగా ఉన్నాయి అనేది ఇక్కడ మనం చదువుతాం. కాబట్టి ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో ఈ 5th చాప్టర్, దీంట్లో ముఖ్యంగా మనం పొల్యూషన్ ఓకే పొల్యూషన్ అండి, కాలుష్యం అంటాం తెలుగులో. మరి కాలుష్యం అనేది ఏ రకమైనటువంటి కాలుష్యం ఉంది, ఎన్ని రకాల కాలుష్యాలు ఉన్నాయి, ఈ కాలుష్యం ఎకానమీ పైన ఏ రకమైనటువంటి ఎఫెక్ట్ చూపిస్తూ ఉన్నది. మరి కాలుష్య నివారణ కోసం భారతదేశంలో అమల్లో ఉన్నటువంటి కాలుష్య నివారణ విధానాలు, పాలసీస్ ఏమున్నాయి, ఏమన్నా చట్టాలు ఉన్నాయా, ఈ చట్టాలకు సంబంధించినటువంటి అంశాలు ఏంటి, మనం ఒక ఓవర్వ్యూ ఇక్కడ నేర్చుకుంటాం. ఓకే రైట్. దిస్ ఈజ్ కాన్సెప్ట్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్. అదేవిధంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటున్నాడు. సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే సుస్థిర అభివృద్ధి. సుస్థిర అభివృద్ధి అంటే ఏంటి, అందులో ఉన్నటువంటి మెయిన్ కాన్సెప్ట్స్ ఏంటి, వాటి గురించి మనం తెలుసుకుంటాం ఇక్కడ, రైట్. సో ఇదండి మొత్తం ఓవరాల్గా తీసుకుంటే మనకు ఈ యొక్క ఎకానమీ సబ్జెక్ట్ 150 + 10 to 15 అంటే 165 మార్కుల వెయిటేజ్ ఉన్నటువంటి టాపిక్ ఇది, చాప్టర్ ఇది అంటే పేపర్ ఇది. మరి ఇందులో మనకు ఈ 3 భాగాలు ఉన్నాయి, ఈ 3 పార్ట్స్ ఉన్నాయి. ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ, ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ చేంజెస్ అని చెప్తూ పార్ట్ 3 ఉంది. కాబట్టి ప్రతి దాంట్లో 5 చాప్టర్స్ ఉన్నాయి. వీటిని మనం కాన్సెప్ట్స్ నేర్చుకుంటూ ఎకనామిక్ సర్వే బడ్జెట్ను అధ్యయనం చేస్తూ వీటికి అప్లై చేస్తూ మనం ప్రిపరేషన్ చేస్తాము. సో మనకు లేటెస్ట్ ఎకనామిక్ సర్వే ఇండియన్ ఎకనామిక్ సర్వేనండి, ఎకనామిక్ సర్వే, the economic survey of India as well as Telangana. ఎకనామిక్ సర్వే 2023-24. అదేవిధంగా బడ్జెట్ ఓకే దీనిలో కూడా మరి ఇండియన్ బడ్జెట్, అదేవిధంగా తెలంగాణ బడ్జెట్. సో ఇది కూడా మరి బడ్జెట్ అంటే 2024-25 సంబంధించింది ఉంటుంది. కాబట్టి ఈ అంశాలు వీటిని మనకు మరి ఎకానమీ సిలబస్ని మనం బేస్ చేసుకొని ఆ సిలబస్కి అనుగుణంగా ఈ ఎకనామిక్ సర్వే అండ్ బడ్జెట్ సంబంధించినటువంటి పూర్తి క్లాసెస్ డీటెయిల్డ్గా చాలా సింపుల్గా మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడే విధంగా, ఎందుకంటే మీరు ఆల్రెడీ ప్రిపరేషన్ చేసి ఉన్నారు. మరి ఎకనామిక్ సర్వే బడ్జెట్ పైన పట్టు సాధిస్తే సరిపోతుంది, ఎకానమీ కంప్లీట్గా గ్రిప్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటికి సంబంధించినటువంటి వివరాలు క్లాసెస్ అన్నీ కూడా మనం ఇక్కడ మీకు చెప్పడం జరుగుతుంది. వాటిని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ.